Well, all the best. The person you are speaking. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ టు సుందర్ గారు. సో సార్, ఇప్పుడు టోఫెల్స్, ఐఎల్స్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి మనం అబ్రాడ్ వెళ్ళాలంటే. సో అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇవి నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ అనేది రావాలి. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వస్తుంటారు? ఇక్కడ ఐఎల్స్ రాసిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంది వాళ్ళకి, వీసా ఇంటర్వ్యూ స్టెప్. వీసా ఇంటర్వ్యూ జనరల్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 15 సెకండ్స్ ఒక్కోసారి అదృష్టం అంటే వాట్స్ యువర్ నేమ్, వై ఆర్ గోయింగ్, రెండు క్వశ్చన్స్ ఓకే నుంచి 3 minutes, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదే హైదరాబాద్ ఎంబసీ నుంచి అయితే 10:1 అంటే 10 members అటెండ్ అయితే ఒకరిది అవుతుంది, క్లియర్ అవుతుంది. సో వీసా ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే వెళ్తారు. ప్రజెంట్ మీరు చూస్తే 79,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వీసా స్లాట్ వీసా స్లాట్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అప్లై చేసి వాడు పిలవడానికి స్లాట్ ఇవ్వకుండా ఆపేసిన వాళ్ళు ఓన్లీ యూఎస్ కోసం 79,000 పెండింగ్ ఉన్నాయి. ఓకే. సో ఐఎల్స్ రాసినందుకు మాత్రం అబ్రాడ్ వెళ్ళిపోరు. ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. దానికన్నా అక్కడికి వెళ్లే ముందు యాక్సెంట్ ట్రైనింగ్, న్యూట్రల్ యాక్సెంట్ అంటారు. అంటే కనీసం మనం చెప్పేది వాళ్ళకి, వాళ్ళు చెప్పేది మనకి, ఇవి నేర్చుకుని వెళ్తే అక్కడ పార్టిసిపేషన్ బాగుంటుంది. లేదంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ కంగారు పడి అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకి ఆన్లైన్లో జాయిన్ అయ్యి యాక్సెంట్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇదంతా ఏంటంటే లాస్ట్ మినిట్లో కంగారు పట్టు. అది ముందు నేర్చుకుని వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, టెన్షన్ పడక్కర్లేదు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంటుంది. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మౌనిక అండి నా పేరు. ఓకే, మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మ్యామ్. ఓకే అండి, సో మనతో పాటు సుందర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ మౌనిక, టెల్ మీ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good లైవ్ afternoon. చూసి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ వినిపించట్లేదు. మీ లైవ్ చూసి కాల్ చేస్తున్నాం సార్ ఇప్పుడు. ఓకే అండి. సార్, ఇది మనకి ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి సార్? ఎన్ని డేస్ పడుతుంది దానికి? ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా నేర్చుకోవాలి, ఎన్ని డేస్ పడుతుంది? సో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక మనిషి మీకు అవసరం అవుతారు. ప్రాక్టీస్ చేయకుండా ఫ్లూయెన్సీ రాదు. ఫస్ట్ మన అందరికీ మేనేజబుల్ ఇంగ్లీష్ అలవాటు ఏంటంటే హాయ్, హౌ ఆర్, వేర్ ఆర్ యు, వాట్ ఆర్ యు డూయింగ్ తర్వాత మనం అంతకు మించి వెళ్ళాం యాక్చువల్గా. అంటే డే టు డే లైఫ్ యాక్టివిటీస్ పూర్తిగా వచ్చి జనరల్ కాన్సెప్ట్తో పాటు సబ్జెక్ట్ పరంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్తే మనకి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్పగలగాలి. ఫ్లూయెన్సీ అనేది దేర్ ఇస్ నో డౌట్, ఇవాళ టుడే ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్లూయెన్సీ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. మీ ఓన్గా ప్రాక్టీస్ చేయడం ఫస్ట్ ఆప్షన్ చెప్పాక, బట్ దేర్ షుడ్ బి ఎ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ యూ ఆర్ అట్లీస్ట్ హూ కెన్ కరెక్ట్ యూ. లేదు అంటే ట్రైనింగ్ సెంటర్స్ హెల్ప్ తీసుకోవడం. సో మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఎక్కడ ఆగిపోతుంది అనేది తెలిస్తే అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది గైడ్ చేయడం. జనరల్గా ఏంటంటే మనం మాట్లాడుతున్నాం కానీ అక్కడికి వచ్చారు ఆగిపోతుంది సార్, టైం గుర్తు రావట్లేదు అంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు అంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ హెల్ప్ ఉంటే త్వరగా వస్తుంది. లేదా ఆ ఫ్లూయెన్సీ ఉన్న వ్యక్తి మీకు తోడుగా ఉండి ప్రాక్టీస్ చేస్తుంటే అవుతుంది. బట్ అసాధ్యమైతే కాదు. దానికి కావాల్సినంత క్వాలిటీ టైము, కంటిన్యూస్ ప్రాక్టీస్. ఇవాళ ఏదో ఆవేశపడి ఫోన్ చేశారు, సార్ చెప్పారు కదా ఒక 2 నిమిషాలు మాట్లాడి. చాలామంది ఈవెన్ మెసేజ్లు కూడా తెలుగులోనే పెట్టేస్తున్నారు, ఈఎండిఎన్జీలు. అంటే మన లైఫ్లో మొత్తం షార్ట్ కట్స్ పెట్టుకొని తెలుగులో మాట్లాడుతూ ఓవర్ నైట్ ఇంగ్లీష్ రావడం అంటే కష్టం. కనీసం మెసేజ్లు పెట్టేటప్పుడు ఈఎండిఎన్జీ, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే పెద్దకు నష్టమే లేదు అందులో. కనీసం ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, అది చాటింగ్లో కావచ్చు, మాట్లాడడంలో కావచ్చు. మీకు ఇంకా లేదంటే ఒక కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడే ట్రై చేయండి, మీకు పరువేం పోదు. కనీసం మీకు ఏం వస్తుందో తెలుస్తుంది. సో యూస్ మ్యాక్సిమం ఆప్షన్స్. If still not is there, please contact us. We are going to help you to get your fluency. Thank you. ఓకే మౌనిక గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సుందర్ గారు. సో సార్,